హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనము ప్రతిరోజు కూడా రిషి బస్సు గురించి అయితే వీడియోస్ అయితే చేసుకుంటున్నాం కదా. సో ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఒక లైక్ చేయండి. గుప్పుడంత మంచు సీరియల్లో హీరో రిషి అన్న వసు అన్న అందరికీ ఎంత ఇష్టమో తెలిసిన విషయమే. అయితే రిషి సార్కి చాలా ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. చాలా ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి. రోజు కూడా ఫ్యాన్ పేజెస్ వాళ్ళు రిషి అండ్ వసుకి సంబంధించి ఏదో ఒక వీడియో కానీ ఫోటో కానీ షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఈరోజైతే చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే షేర్ చేసుకున్నారు. అవేంటో మనమైతే ఈ వీడియోలో చూసేద్దాము. అయితే రిషి అండ్ వసు పెళ్ళైన కొత్తలో ఇద్దరు కిచెన్లో ఉంటారు. అప్పుడు రిషి సార్ ఏదో తీయడానికి వెళ్తే రిషి అండ్ వసు పైన మొత్తం బియ్యం అయితే పడతాయన్నమాట. అప్పుడు రిషి సార్ అంటాడు, ఏంటి వసుధర, ఇక్కడ చింతపండు ఉంది అనుకుంటే బియ్యం పడ్డాయేంటి అని అంటాడు. అప్పుడు వసుధర, పోనీలేండి సార్, మనం పెళ్ళిలో తలంబ్రాలు పోసుకోలేదు కదా, సో ఇలాగైనా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అని అనుకుందాం అంటూ వసు అంటుంది. అప్పుడు రిషి సార్ అంటాడు, ఏంటి వసుధర, నువ్వెప్పుడు పాజిటివ్గానే ఆలోచిస్తావా? అవును సార్, ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించాలి. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తే మన లైఫ్ కూడా బాగుంటుంది అంటూ వసు అంటుంది అనమాట. సో ఈ వీడియో అయితే షేర్ చేసుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది. దీంతోపాటు మరొక వీడియో కూడా షేర్ చేసుకున్నారు. అదేంటంటే వసుధర స్పీడ్గా వచ్చి కారులో కూర్చొని పోనీ డ్రైవర్ అంటూ ఉంటుంది. అప్పుడు కారులో రిషి సార్ సరే మేడం అంటాడు. అప్పుడు వసుధర ఒక్కసారిగా షాక్ అవుతుందన్నమాట. షాక్ అయి చూస్తుంది, ఏంటి సార్ మీరున్నారు అంటే, డ్రైవింగ్ చేసే వాళ్ళని డ్రైవరే అంటారు కదా అని రిషి సార్ అంటాడు. అప్పుడు వసుధర చాలా అంటే చాలా కంగారు పడిపోతుంది. ఈ వీడియో కూడా షేర్ చేసుకున్నారనమాట. సో ఈరోజు ఈ రెండు వీడియోస్ అయితే షేర్ చేసుకున్నారు. చాలా బాగుంది. దీంతోపాటు వసుధర ట్రెడిషనల్ అవుట్ఫిట్లో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని వాటిని చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఎడిట్ చేసి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ పెట్టేసి ఒకదాని తర్వాత ఒకటి స్క్రోల్ చేయడం జరిగిందనమాట. సో ఈ వీడియో కూడా షేర్ చేసుకున్నారు. దీంతోపాటు రిషి సార్ ఫొటోస్ అన్నీను కూడాను ఒక ఆల్బమ్ లాగా క్రియేట్ చేసి ఒక ఫోటో అయితే పెట్టేశానమాట. ఇది కూడా చాలా అంటే చాలా ప్రతిరోజు కూడా ఫ్యాన్స్ ఎలా ఎడిట్ చేయాలి, ఎంత చక్కగా ఎడిట్ చేయాలి, రోజు ఏదో ఒక డిఫరెంట్ వేలో ఎడిట్ చేయడానికి చూస్తూ ఉంటారు వీళ్ళ ఫొటోస్ అండ్ వీడియోస్. అయితే వాళ్ళైతే చాలా టైం అయితే స్పెండ్ చేస్తారు. నిజం చెప్పాలంటే ఒక వీడియో ఎడిట్ చేయడానికి చాలా టైం అయితే పడుతుందన్నమాట. ఎంత కాదన్నా ఒక ½ అన్ అవర్ లేదా 1 అవర్ అయితే పడుతుంది. అంత టైం స్పెండ్ చేసి వీళ్ళ గురించి ఎంతలా వీడియోస్ అయితే తీస్తున్నారు అంటే రిషి వసు పైన వీళ్ళకి ఎంత అభిమానం ఉందో మనమైతే ఆలోచించవచ్చు. సో ఈరోజు ఫ్యాన్స్ అయితే షేర్ చేసుకున్న ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఇవన్నమాట. సో వాటిని నేను కూడా షేర్ చేస్తాను, మీరు కూడా చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.